హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇక ఉదయాన్నే కార్తీక్ అయితే సుమిత్ర వాళ్ళ ఇంటికైతే వస్తాడు. ఇక జోష్న నీతో కొంచెం మాట్లాడాలి రా అంటూ ఇక బాల్కనీలోకి అయితే వెళ్తారు. ఏంటి బావా, ఏంటి నాతో ఏం సపరేట్గా మాట్లాడాలి నువ్వు అని చెప్పి ఇక జోష్న అయితే అడుగుతూ ఉంటుంది కార్తీక్ని. ఏంటి నువ్వు చేసే పనులు ఏంటి, ఇంత జరిగినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా ఏంటి, ఈ డిటెక్టివ్ పనులు ఇకనైనా ఆపుతావా లేదా అని చెప్పి ఇక జోష్నని తిడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఏంటి బావా నువ్వేం మాట్లాడుతున్నావు, నేను డిటెక్టివ్ పనులు చేయడం ఏంటి అని చెప్పి ఇక అంటూ ఉంటే, జోష్న నీకంతా తెలుసు, నీకు తెలుసన్న విషయం నాకు కూడా తెలుసు, మరి నువ్వు నా నోటితో చెప్పించాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వు నిజంగా డిటెక్టివ్ పనులు ఏమీ చేయకపోతే నిన్న ఎందుకు పారిజాతంని మా ఇంటికి వచ్చి వీడియో తీయమని చెప్పు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇది ఈ గ్రానికి ఏ పని చెప్పినా సరే అంతా కూడా పెంట చేసుకొస్తుంది. ఎవరికి కనపడకుండా వీడియో కాల్ చేయమని చెప్పాను, ఏమో అందరికీ కనపడేలాగా చేసిందనమాట. ఇప్పుడు చూడు వీడొచ్చి నన్ను ఇక్కడ నిలదీస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక జోష్న అయితే కంగారు పడిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. అదా మీరందరూ ఒక్కటైపోయారు కదా, అందుకే నాకు అనుమానం వచ్చి మా గ్రాండ్ని పంపించాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే నాకు తెలుసు నువ్వు మీ గ్రాని ఎప్పుడు ఒకటే పార్టీ కదా, ఎవరు ఎటుపోతే మీకెందుకు, ఎవరు ఏమైపోతే మీకెందుకు, మీరు మాత్రం సంతోషంగా హ్యాపీగా ఉండాలి, అందుకేనా ఈ డిటెక్టివ్ పనులన్నీ ఆపకపోతే నీ గురించిన నిజాలన్నీ కూడా బయటకు చెప్పేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే బెదిరిస్తూ. ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే నా గురించి నిజాలన్నీ బయట పెట్టడం ఏంటి, నా గురించి నిజాలన్నీ అందరికీ ఏం చెప్తావు బావా, నేనేం చేశాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే నువ్వు చాలానే చేశావు, మా నాన్న జైలుకి వెళ్ళడానికి, అలాగే మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి, మన రెస్టారెంట్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్లు రైడ్ చేయడానికి అన్నిటికీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, చూస్తావా ఇవిగో చూడు అని చెప్పి ఇక కార్తీక్ అయితే పేపర్స్ అన్నిటినీ కూడా తీసి చూపిస్తూ ఉంటాడు ఇక జోష్నకి. ఇక అది చూసిన జోష్న అయితే ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటిది ఇది, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎలా వచ్చాయి వీళ్ళ దగ్గరికి, చూడు ఈ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరే సేఫ్గా ఉండాలి అని అంటే ఇంట్లో నువ్వు తిక్క వేషాలు వేయకుండా కుదురుగా నేను చెప్పినట్టు వినాలి, అర్థమవుతుందా, లేదని కాదని తోక జాడిచ్చావనుకో అప్పుడు చెప్తాను నీ పని ఏమనుకుంటున్నావో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇక తలుపు చాటున దొంగచాటుగా ఇక దశరథ అయితే వీళ్ళ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినేస్తాడు. ఇక ఏంటి జోష్న ఇంత దారుణానికి విడిపెట్టిందా, జోష్న ఇంత నీచమైన పని చేసిందా, బావని ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి కారణం జోష్ననా అని చెప్పి ఇక దశరథ అయితే కుంగిపోతూ ఉంటాడు. ఈ జోష్నని ఇలాగే వదిలేస్తే రేపు ఖచ్చితంగా ఈ ఆస్తి అంతటికీ తనే వారసురాలన్నట్టు అందరికీ చిప్ప మిగులుస్తుంది, ఏదో ఒకటి చేసి నాన్న పేరు మీద మొత్తం ఆస్తి అంతా రాయించుకున్నా ఆశ్చర్యం లేదు, ఏదో ఒకటి చేయాలి, నా బిడ్డ అన్యాయం అయిపోకూడదు, నా మేనల్లుడు అన్యాయం అయిపోకూడదు అలా అని చెప్పి నేను ఇప్పుడు జోష్న గురించి నిజం బయట పెట్టాను అంటే సుమిత్ర తట్టుకోలేదు, ఏంటి దేవుడా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేసావు, తిను చేస్తున్న తప్పులన్నీ నేను ఇలాగే చూస్తూ ఉండాలా, అయినా అన్యాయానికి కాలం ఎక్కువ అంటారు, దానికి అందుకు ఖచ్చితంగా నిదర్శనం ఈ జోష్ననే, దీని నుంచి నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోవాలి, నా అల్లుడిని నేను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఇక దశరథ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక హాల్లోకి వచ్చి ఇక అందరూ కూర్చొని ఉంటారు. ఇక దశరథ అయితే ఇలా లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక కంపెనీ లాయర్ని అయితే ఇంటికి పిలిపిస్తూ ఉంటాడు. ఇక జోష్న పక్కనే కూర్చునున్న శివనారాయణ ఇక లాయర్ని చూడగానే ఒక్కసారిగా హబ్బాక్ అయిపోతూ, లాయర్ గారు మీరేంటి ఇక్కడికి ఇంత సడన్గా వచ్చారు అని చెప్పి ఇక అంటూ ఉంటే, నేనే పిలిపించాను నానా అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న శివనారాయణ అయితే, దశరథ ఏం చేస్తున్నావు నువ్వు, ఇప్పుడే కదా ఇంట్లో సమస్యలన్నీ సర్దుమణిగి అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఇప్పుడు ఈ లాయర్ని ఎందుకు పిలిపించావు నువ్వు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, నానా ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనం చెప్పలేం కదా, అందుకే మనకున్న ఆస్తి అంతటినీ కూడా ఎవరికి చెందాల్సింది వాళ్ళ పేరు మీద పంపకాలు చేద్దామని నాకెందుకో అనిపించింది నాన్న, ఎప్పుడు ఎవరికి కాలం తీరి వెళ్ళిపోతుందో మనం చెప్పలేం కదా అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అలాగా శివనారాయణ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు దశరథ నువ్వు, నిజం నానా నిజమా కాదా, చూడు మొన్నటిదాకా ఆనందంగా తిరిగిన సుమిత్ర ఒక్కసారిగా ఈ విధంగా బాధపడిందా లేదా, మనం అందరం కూడా కళ్ళ ముందు చూసామా లేదా, మొన్నటి వరకు దీప ఆనందంగా తన కడుపులో బిడ్డను మోస్తూ ఉన్నింది, ఒక్కసారిగా బిడ్డను వద్దనుకోలేదా, ఇదంతా ఏంటి నాన్న
ఎప్పుడు మనుషులు ఎలా మారుతారో మనం చెప్పలేము. అందుకే ఎవరికి చెందాల్సింది వాళ్ళకే చెందాలి అన్నట్టు వీలునామా రాయించాలి. ఈ వీలునామాకి నువ్వు నాకు సహకరిస్తావా లేదా అని చెప్పి ఇక శివనారాయణని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇక ఆ మాటలన్నీ విన్న శివనారాయణ అయితే, దశరథ, నువ్వు చెప్పిన మాటలో ఖచ్చితంగా నిజం లేకపోలేదు. దీని గురించి నేను ఆలోచిస్తాను. ఖచ్చితంగా లాయర్ గారు, నాకు కొంచెం టైం కావాలి. నేను మీకు మళ్ళీ కబురు చేస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంత దూరం రప్పించినందుకు సారీ. నేను మిమ్మల్ని ఆఫీస్లోనే కలుస్తాను. వీలునామా ఎవరికి ఎంత చెందేలా రాయాలో నేను ఆఫీస్లో చెప్తాను మీకు డీటెయిల్స్ అని చెప్పి ఇక అనడంతో, సరే సార్ అంటూ ఇక లాయర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నా మాట మీద నమ్మకం ఉంచి నా మాటని గౌరవించి నేను చెప్పగానే ఒక నిర్ణయానికి వచ్చినందుకు అని చెప్పి ఇక దశరథ అనడంతో ఇక ఆ మాటలు విన్న శివనారాయణ అయితే, దశరథ, నువ్వు ఏ కారణం లేకుండా ఏ పని చెయ్యవు. నీ గురించి నాకు బాగా తెలుసు. నేను నీ తండ్రిని, అర్థమైందా? నువ్వు అని చెప్పి ఇక దశరథని పొగుడుతూ ఉంటాడు. ఏంటి ఈ ముసలోడు, వీళ్ళు కలిసి కొంప తీసి ఆస్తి మొత్తం ఆ దీపం పేరు మీద రాసేస్తారా ఏంటి? నాన్నకి మొదటి నుంచి నా మీద అనుమానంగానే ఉంది. ఆపరేషన్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఆస్తి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అంటే, నేను ఆస్తి మొత్తం రాయించేసుకుంటే తన కూతురికి ఏమీ మిగలదని ముందుగానే గ్రహించి నాన్న ఆస్తి మొత్తం అందరికీ చెందేలాగా రాస్తున్నాడా? అందరికీ చెందేలాగా కుదరదు. ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలు ఈ జోష్నే అయ్యుండాలి అని చెప్పి ఇక జోష్న అయితే లోపలే రగిలిపోతూ ఉంటుంది. ఇక అది గమనించిన దశరథ అయితే, అమ్మ జోష్న, నేను చెప్పింది నిజమే కదా అని చెప్పి ఇక అంటూ ఉంటే, లేదు నాన్న, నువ్వు చెప్పిందంతా అబద్ధం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే, జోష్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏం నాన్న, నీకున్నది ఒక్కగానొక్క కూతురు, అది నేనే. మరి అలాంటప్పుడు తాతకి ఆస్తి మొత్తం వాటాలు వేయాలి, అందరికీ చెందేలాగా రాయాలి అని ఎందుకంటావు? తాత ఎవరికి ఇవ్వదలుచుకోలేదని ముందుగానే చెప్పాడు కదా. ఈ ఆస్తి మొత్తం నాది, వాటాలు వేయాల్సిన అవసరం లేదు, ఆస్తి మొత్తం నా పేరు మీద రాయండి అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే చాలా కోపంగా జోష్నని లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు. ఇక ఆ దెబ్బతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఆ దశరథ వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఇక వెంటనే శివనారాయణ అయితే, దశరథ, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా జోష్న అన్న దాంట్లో తప్పేముంది అని చెప్పి ఇక అంటూ ఉంటే, నానా, నువ్వు గతంలో కూడా వీలునామా ఒకసారి రాపించావు, అవునా కదా? నువ్వు గతంలో ఏం వీలునామా రాయించావో నాకు అనవసరం. ఇప్పుడు మాత్రం ఆస్తి ఈ ఇంటితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరి పేరు మీద అందరికీ న్యాయం జరిగేలాగా నువ్వు రాయాల్సిందే అని చెప్పి ఇక చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్